రిపీట్ లో వింటున్న పాట ఏంటి విశ్వక్ సింగ్? రైట్ నో సుట్టమల్లె దేవరా సాంగ్ ఉంటుందో రైట్ నో. ఓకే, ఇస్ ఇట్ అంటే ఎన్టీఆర్ గారి మీద ఉన్న లవ్ మ్యూజిక్ అగైన్ ఇందాక మీరు అన్నట్టు? ఈసారి ఇద్దరు అన్న మీద అనిరుద్ మీద. సో నేను ముందు అన్న వాళ్ళు ఇంట్లోన్నప్పుడు ఒకసారి అనిరుద్ వర్షన్ కూడా వినడం జరిగింది. నాకు రిలీజ్ అయ్యేదాకా మధ్యలో తెలియదు దిస్ ఇస్ ఫీమేల్ సాంగ్ అని. బట్ ఐ లవ్ ద లిరిక్స్. శాస్త్రి గారు కూడా అసలు చంపేశారు లిరిక్స్. సో ప్రజెంట్ నువ్వు అడుగుతున్నా 2 days నుండి అదే నడుస్తుంది. ఐఎమ్ షూర్ రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో నేను అదే అంటున్నా ఇందాక 1 or 2 ఈ 2 పాటలు ఉంటాయి హ్యాపీ నేను అని. హ్యాపీ, సూపర్. ఓకే, వదులుకోలేని ఒక అలవాటు. వదులుకోలేని అలవాట సినిమా. ఓకే ఓకే, మర్చిపోలేని ఒక హెల్ప్. మర్చిపోలేని హెల్ప్ తరుణ్ భాస్కర్. వావ్, ఎందుకంటారు? నో ఐ ఇంకా అది దట్స్ బిట్వీన్ మీ అండ్ హిమ్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ టెల్ హిస్ నేమ్. ఓకే, నెక్స్ట్ గెలుపుని ఆస్వాదించిన మూమెంట్. ఫలక్నామా టీజర్ లాంచ్ లోపల లాంచ్ చేసి బయటకు వచ్చే లోపు మారిపోయింది. లైక్ బై ద టైమ్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్ థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్ ఎవ్రీ సెకండ్. మీరు సేమ్ కన్సిస్టెన్సీ అంటిల్ టుడే. మీరు ఈ టీజర్లో అంటారు కదా, గ్లిమ్స్ లో దట్ చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికి జవాబు చెప్తాను, ఆన్సర్ ఇస్తాను. ఇస్ దట్ అంటే మీ చుట్టూ ఉన్న సర్కిల్ కి మీ గురించి? నథింగ్. మా డైరెక్టర్ ఆ డైలాగు సినిమాలో మా తాతకు రాసిండు. అంటే మా తాత కూడా నేను ఈ సినిమాలో. ఓకే ఓకే, ఐఎమ్ సెల్లింగ్ టికెట్స్ రే. వెయిట్, డబుల్ యాక్షన్, డబుల్ యాక్షన్. ఏమో ఆపేస్తా అక్కడికి ఆన్సర్. ఓకే ఓకే, బాగుంది. ఈ లీక్ చాలా చాలా బ్యూటిఫుల్. ఇది ఫ్యాంటాస్టిక్ యాక్చువల్లీ. లాస్ట్ వన్, ఎంత సాధించినా చాలు చిచ్చా చల్ మన పోదాం మొదలు తిన్నాం తాగుదాం అనే ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారా? వాళ్ళే ఉన్నారు, నాకు ఎప్పుడు మారలే. మై ఫ్రెండ్స్ ఆర్ సిన్స్ పాస్ట్ 10-12 years దేర్. ఐ హావ్ ఓన్లీ 1 bunch of friends. వాళ్ళే ఉంటారు ఇప్పుడు కూడా నువ్వు చూస్తే. దట్ ఈస్ వాట్ ఈస్ కీపింగ్ యూ ఒరిజినల్. వాళ్ళు నేను ట్రైలర్ చూపించినా కూడా చూస్తారు అని చెప్పి వేరే పని మీద వెళ్ళిపోతుండ్రా. సాంగ్ చూసి కూడా బాగుందిరా అని చెప్పి వెళ్ళిపోతుంటారు. ఐ థింక్ అక్కడనే నాకున్న గాలంతా దిగిపోయి మనం ఏం పీకలేదు అన్న ఫీలింగ్ లోకి వచ్చి వాళ్ళు ఎప్పుడన్నా బా మామ అంటే వినాలని ఉంది కానీ ఇప్పటిదాకా ఇంట్లో నేను అది మేబీ అది ఉంచుతుంది, భూమి మీద ఉంచుతుంది వాళ్ళే అనుకుంటారు. గ్రేట్. అచ్చా మామ అంటారు ఇంకా మాక్సిమం అది. అంతకుమించి లాగినా కూడా ఆగిపోతుంటారు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. ఓకే, మీనాక్షి గారు జస్ట్ 4 ఓ సినిమా మీరు ఓకే చేసేటప్పుడు ఇస్ ఇట్ ద హీరో ఆర్ ద స్క్రిప్ట్? హీరో అయితే దమ్కికే ఓకే చెప్తుండే. Actually narrated it to me at that time. But I loved this story. So when they narrated this to me, I was like, I'm doing it. So for me, it's always this story. Always. Actually, ఈ ఆన్సర్ తో మనోడు ఎంత కూలో తెలిసిపోతుంది. మస్త్ బ్రో. ఓకే, నెక్స్ట్ మీకు అవార్డ్స్ మ్యాటరా ఆర్ రివార్డ్స్ మ్యాటరా? Rewards and awards, both of them are actually something that come when you enjoy awards without paying rewards. No, I think as long as I'm getting to do what I'm doing and as long as the audiences are appreciating it, that is the biggest award and reward for me. And anything else that comes in, I humbly accept and I'm grateful for it. But it's not like I'm working for it. I'm not working for awards. I'm not working for rewards. I'm working because I love working. That's it. అంటే ఎప్పుడన్నా మీకు ఆ టైం ఒక చిన్న స్పేస్ దొరికినప్పుడు డిడ్ యూ థింక్ లైక్ చాలా ఫ్యూ హీరోయిన్స్ లాంగ్ జర్నీ పెట్టుకొని ఉన్నారు, అట్లా మనం చేసుకోవాలి అని అనుకొని ఎవరిదైనా రెఫరెన్స్ తీసుకున్నారా? లైక్ దట్, లైక్ దిస్ అని సే. So a lot of people when I entered the industry told me, you should look up to one person and look at their journey, this and that. But once I entered the industry and I signed my first film, I realized even I'm pretty sure they had no idea how to go about it. Everybody figures it out on their own while you're doing it. So there is no set formula, no set pattern. You never know what works or doesn't work. Sometimes you have hopes on one films which we've done and we're like, this is the one. Kani, maybe for audiences it's not that.
But sometimes we think that, okay, this is an okay film, but like I don't expect too much, and that becomes like a big thing. So in this industry, there is literally no set formula to anything. So the best thing you can do is put your 100% to everything and leave the rest to audiences and God. That's it. So I think what I did was that only. What I do is my part, selecting the story, being a part of a project, seeing the team. It is my responsibility and I do that. Rest, I don't think you have to do this, have to follow that. I just do what I feel is right for me. I'm there. Super. Radio City.